హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా మరియు ప్రయాణంలో సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రీ స్కూటీ పథకం ప్రారంభించిందని సమాచారం వస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, అలాగే మన మొబైల్ ఫోన్ ద్వారానే ఎలా అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలను ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా మీరు గూగుల్లో టీజీ ఓబిఎంఎంఎస్ అనే అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయాలి. ఆ సైటు ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఎడమవైపు అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఆ ఫారంలో ముందుగా అప్లికేషన్ చేసుకునే వ్యక్తి పేరు మరియు ఆధార్ నెంబరు ఇవ్వాలి. ఆధార్ నెంబరు ఇచ్చిన తర్వాత ఆధార్లో ఉన్నట్లుగానే పేరు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. తర్వాత ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అలాగే మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారా లేదా నగర ప్రాంతంలో ఉంటున్నారా అనే వివరాలు కూడా ఇవ్వాలి. తరువాత తండ్రి పేరు నమోదు చెయ్యాలి. ఫారంలో రెడ్ కలర్ స్టార్ గుర్తు ఉన్న ఫీల్డ్స్ తప్పనిసరిగా ఫిల్ చేయాలి. స్టార్ లేని ఫీల్డ్స్ ఆప్షనల్. తర్వాత మీ సేవలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఇవ్వాలి. అలాగే జనన తేదీ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉన్న వార్షిక ఆదాయం వివరాలు నమోదు చెయ్యాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వవచ్చు. ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు. ఇక మతం విషయంలో ముస్లిము, సిక్కు, క్రిస్టియన్సు, బౌద్ధ, పార్సీ వంటి వర్గాలకు ఈ పథకం కోసం అప్లై చేసే అవకాశం ఉందని సమాచారం ఉంది. భవిష్యత్తులో మిగతా వర్గాలకు కూడా అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కనీసం 10th క్లాసు పాస్ అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ నంబరు మరియు అది జారీ అయిన తేదీ నమోదు చెయ్యాలి. ఈ స్కూటీ యూనిట్ మొత్తం ఖర్చు సుమారు 1,50,000 రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వం సుమారు 80% వరకు సబ్సిడీ ఇస్తుంది. అంటే లబ్ధిదారుడు సుమారు 30,000 రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 1,20,000 రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వబడుతుంది. తరువాత అడ్రస్ డీటెయిల్స్లో జిల్లా పేరు, మండలం, పంచాయతీ, ఇంటి నెంబరు మరియు పూర్తి అడ్రస్సు నమోదు చెయ్యాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాలి. వాటిలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాసు మెమో మరియు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా అప్లోడ్ చెయ్యాలి. ఇన్కమ్ సర్టిఫికెటు మరియు కమ్యూనిటీ సర్టిఫికెటు ఆప్షనల్గా ఇవ్వవచ్చు. అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత కింద ఇచ్చిన చెక్ బాక్స్లను టిక్ చేసి ప్రివ్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన వివరాలన్నీ ఒకసారి కనిపిస్తాయి. అవి సరిగ్గా ఉన్నాయా అని చూసుకొని చివరగా సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ అప్లికేషను సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది మరియు మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా వస్తుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే చాలా సులభంగా ఫ్రీ స్కూటీ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.